హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి వీడియో వచ్చేసరికి ఏంటంటే మనకి పుష్ప 2 ఆల్రెడీ పోస్ట్ పోన్ అయిన విషయం మనందరికీ తెలుసు అనమాట. కాకపోతే ఏంటంటే పుష్ప 2తో పాటు పోటీగా కన్నప్ప మూవీ అయితే రిలీజ్ అయితే అవబోతుంది అనమాట. అసలు చాలా మంది ఇది ఇప్పుడే రాదురా బాబు, ఇది ఇంకెంత షూటింగ్ ఉంది ఏంటి, అసలు వచ్చిన టీజర్ రిలీజ్ అయిన కొన్ని రోజులుగా దాదాపు చాలా ట్రోల్స్ అయితే వచ్చినాయి అనమాట. ఈ మూవీ కనుక ఇప్పుడు వస్తే ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోద్ది అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది. ఈవెన్ అది కూడా నిజమయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే పుష్ప 2 అయితే పోస్ట్ పోన్ అయింది కదా, ఆ పోస్ట్ పోన్ అయిన టైంకే మనకి కన్నప్ప మూవీ కూడా రాబోతుంది అనమాట. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే కన్నప్ప మూవీ వస్తుంది కాబట్టి మళ్ళీ పుష్ప పోస్ట్ పోన్ అయిపోయిందేమో డిసెంబర్ నుంచి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు అనమాట. అంటే ఆగే 15 రావాల్సినటువంటి పుష్ప మూవీ మనకి డిసెంబర్ 20కి అయితే పోస్ట్ పోన్ అయింది కదా, ఆ డిసెంబర్ నుంచి మళ్ళీ పోస్ట్ పోన్ అయిందేమో అని చెప్పేసి అనుకున్నారు అనమాట. కానీ అలాగైతే ఏం కాదు, ఎందుకంటే మనకి పుష్ప మూవీ షూటింగ్ ఆల్రెడీ కూడా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. కాకపోతే ఏంటంటే కొన్ని వర్క్స్ అనేవి ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ పోస్ట్ పోన్ చేశారనమాట. ఇప్పుడు ఈ కన్నప్ప మూవీ కూడా మనకి పుష్పరాజ్తో కలిపి అయితే రాబోతున్నాడు అనమాట. అంటే అది ప్యాన్ ఇండియా మూవీ, ఇదైతే ఇది కూడా ప్యాన్ ఇండియానే, కాకపోతే అక్కడ పుష్ప అనమాట. కానీ ఇక్కడ మనం మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఏంటంటే చాలా మంది ఏమంటున్నారంటే అసలు నువ్వు ఆ టైంలో రిలీజ్ చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి అయితే అంటారనమాట. అఫీషియల్ గా కూడా మనకి అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు, కానీ మనకి మంచి విషయం అయితే అఫీషియల్ గా ట్విట్టర్లో అయితే తెలియజేశారు అనమాట. డిసెంబర్ లో నేను రాబోతున్నాను అని చెప్పేసి. మనకి ఏంటంటే దీంతో పోటీ పడి గెలవా అని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా అంటున్నారనమాట. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటిది మీరు ఏంటంటే మంచి విషయం చూస్తున్నారనమాట, కానీ లోపల గెస్ట్ రోల్లో ఉన్నటువంటి ప్రభాస్ గారిని అయితే ఎవరు చూడట్లేదు అనమాట. ప్రభాస్ గారు మీకు 5 నిమిషాలు ఉన్నా, ఒక అరగంట ఉన్నా, 2 నిమిషాలు ఉన్నా, 3 నిమిషాలు ఉన్నా ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్ళి చూసి హిట్ చేస్తే పరిస్థితి అయితే అక్కడ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రభాస్ గారికి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది. పుష్పకు వచ్చే కలెక్షన్స్ పుష్పకు వస్తూ ఉంటాయి, కన్నప్పకు వచ్చే కలెక్షన్ కన్నప్పకి వస్తుంది అనమాట. ఈ విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా మేము ఉన్నాము, నేను హిట్ చేస్తాము అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు అనమాట. కానీ పుష్ప ఫ్యాన్స్ అందరూ కూడా ఏంటంటే నువ్వు ఆ టైంలో రావడం కరెక్ట్ కాదు, నీకే మంచిది కాదు, నీ సినిమాకే మంచిది కాదు అన్నట్లయితే కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట. అట్లు పుష్ప మూవీ కన్నప్ప మూవీ 2 కలిపి రావడంపై మీ అభిప్రాయం ఏంటి అనేది అయితే కామెంట్ చేసి చెప్పండి. అంటే మో వీడియోస్ కోసం మీరు ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பல